బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వెల్కమ్ బ్యాక్. ప్రజా తీర్పు 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అలాగే జార్ఖండ్కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. మహారాష్ట్రలో మహాయుతి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రస్తుతానికి లీడ్లో ఉంటే జార్ఖండ్లో కూడా ఎన్డీఏ నేతృత్వంలోని కూటమి లీడ్లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. 100 సీట్ల ఆధిక్యంలో మహాయుతి కనిపిస్తోంది. జార్ఖండ్లోనూ ఎన్డీఏకి ఆధిక్యం కనిపిస్తోంది. 2 రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని కూటమి విజయం దిశగా దూసుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక వయనాడులో రాహుల్ గాంధీ రాజీనామాతో ప్రియాంక గాంధీ అక్కడ పోటీ చేస్తున్నారు. ప్రియాంక గాంధీ ప్రస్తుతం 20,000 ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా వయనాడ్ నుంచి కొనసాగుతున్నట్టుగా మనకు ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. బారామతిలో అజిత్ పవార్ ముందంజలో ఉన్నారు. ఇక మిగతా ప్రముఖ నాయకులు కూడా ఒకసారి చూద్దాం. సనోలిలో మహా పిసిసి చీఫ్ పటోలే వెనుకంజలో ఉన్నారనేటటువంటి సమాచారం కూడా మనకు అందుతోంది. ఇక నాగపూర్ సౌత్ వెస్ట్ లో ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి ముందంజలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. అదే సమయంలో కోప్రీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే ఆధిక్యం కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఆయన లీడ్లో కంటిన్యూ అవుతున్నట్టుగా సమాచారం అందుతోంది. కొలబాలో బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్ ఆధిక్యంలో కంటిన్యూ అవుతున్నారు. రైట్, ఇక్కడ ఏ రకంగా చూసినా ఇటు మహారాష్ట్ర కానీ అటు జార్ఖండ్ కానీ రెండింటిలోనూ బీజేపీ నేతృత్వంలోని కూటములు మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా మనకు స్పష్టమైన సమాచారం అందుతోంది. అదేవిధంగా ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి ట్రెండ్స్ ఒక్కసారి సాక్షి స్క్రీన్ పైన మనకు కనిపిస్తున్నటువంటి ట్రెండ్స్ కూడా ఒక్కసారి మనం పరిశీలిద్దాము. బీజేపీ మహారాష్ట్రలో 76 స్థానాల్లో లీడ్లో కంటిన్యూ అవుతోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ 25 స్థానాల్లో లీడ్లో కంటిన్యూ అవుతోంది. శివసేన షిండే పార్టీ 26 స్థానాల్లోనూ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ 20 స్థానాల్లోనూ, ఎన్సీపీ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 12 స్థానాల్లో, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 35 స్థానాల్లో లీడ్లో కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు దాదాపు 100 స్థానాల్లో లీడ్లో మహాయుతి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కంటిన్యూ అవుతోంది. బీజేపీ నేతృత్వంలో మనం చూసినప్పుడు ఏక్నాథ్ షిండే వర్గంలోని శివసేన కనిపిస్తోంది. అలాగే అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కనిపిస్తోంది, బీజేపీ కనిపిస్తోంది. ఈ 3 పార్టీలు కలిసి మహాయుతిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్తో పాటు ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన పార్టీ అలాగే శరద్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ కూడా కలిసి మహా వికాస్ అఘాడీ పేరుతో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్, 2019 ఎన్నికల్లో విజయం సాధించినటువంటి బీజేపీ శివసేన ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా అనిపించింది? దేశంలో ఇదివరకు ఎప్పుడైనా ఈ స్థాయిలో ఇంత చీలికలు పేలికలు అయినటువంటి పరిస్థితి ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు ఒకటి ఈశ్వర్, మీరు చదివిన గణాంకాలు చూసిన తర్వాత మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గత కంటే రాజకీయం ఇవాళ చాలా భిన్నంగా ఉన్నది. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా రాజకీయాలు ఎంత భిన్నంగా ఉన్నాయంటే, ఒక నానుడు ఉన్నది కదా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అని. అది సరిగ్గా అమలు జరుగుతున్న సమయం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, మహారాష్ట్ర తీసుకుంటే మనం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 76 స్థానాలతో కాంగ్రెస్ కంటే చాలా ముందున్నది. కాంగ్రెస్ 23 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మహాయుతిలో పార్ట్నర్గా ఉన్న బీజేపీ, ప్రధాన పార్ట్నర్గా ఉన్న బీజేపీ అన్ని స్థానాలు వస్తున్నవి, కానీ అందులో ఇంకో పార్ట్నర్గా ఉన్న అజిత్ పవార్ సెక్షన్ ఏతుందో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో, అది శరద్ పవార్ సెక్షన్ కంటే చాలా తక్కువ ఉంది. శరద్ పవార్ 39 ఉంటే అజిత్ పవార్ 12 దగ్గర ఆగిపోయి ఉన్నాడు. అంటే రేపు పొద్దున శరద్ పవార్ వర్గం కనుక ఎక్కువ స్థానాలు సంపాదించి వస్తే మహాయుతిలో పార్ట్నర్లు మారవచ్చు. అజిత్ పవార్ వర్గంపై శరద్ పవార్ వర్గం వచ్చి చేరొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు లేరు. అధికారంలోకి రావడం కోసం అని చెప్పి ఎవరినైనా కలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం శివసేన 2 వర్గాల్లో చూసినట్టయితే ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి తక్కువ వస్తున్నాయి, ఏక్నాథ్ షిండే వర్గానికి ఎక్కువ వస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయినట్టయితే శరద్ పవార్ వర్గానికి చాలా ఎక్కువ వస్తున్నాయి, అజిత్ పవార్ వర్గం వెనుకబడిపోయింది. అంటే మహాయుతి పార్ట్నర్స్లో ఒకళ్ళు రీప్లేస్ అవుతారేమో అని అనుకోవాలి మనం, ఈ ఫలితాలు కనుక ఇట్లాగే కొనసాగి ఫైనల్ రిజల్ట్ వస్తే. ఎందుకంటే 2019 పరిస్థితులు చూశారు కాబట్టి. ఇప్పుడు 2019లో ఉన్న కూటమి మారి వేరే వాళ్ళు చేరినారు కదా. కూటముల్లో ఉండే పార్టీలు చీలినవి లేదా కూటముల్లో ఉన్న పార్టీలు మారినవి
ఒక పార్టీ బదులు ఇంకో పార్టీ వచ్చింది. Yes. అనేక చోట్ల అట్లా జరుగుతున్నది. ఇప్పుడు ఇండియా కూటమి కూడా ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, వీళ్ళు రావాలి వీళ్ళు రాకూడదు అని ఉండకుండా ఎవరైనా చేర్చుకుంటామనే ఇదిలో ఉండాలి. ఇప్పుడు ఇండియా కూటమి విషయంలో కాంగ్రెస్ విషయంలో ఒక ఫిర్యాదు ఏమిటి అని అంటే, వీళ్ళు పార్ట్నర్స్గా వచ్చేవాళ్ళను తక్కువ చేసి చూస్తారు, ఓకే, పెద్దన్న పాత్ర నిర్వహించే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు అనే ఒక విమర్శ ఉన్నది. ఆ విమర్శను పోగొట్టుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ చూడండి, మీరు వాళ్ళు ఎవరి కోసమైనా ఎవరినైనా కలుపుకోవడానికి సిద్ధంగా అవును. ఎందుకు ఉంటారు. సార్ ఇంత అనుమానం కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ పని చేయదు? ఆంధ్రప్రదేశ్లో మీరు చూసినారు, నిజానికి 2019కి ముందు ఒక సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు గారు కాలికి బట్ట కట్టుకొని దేశమంతా తిరిగి భారతీయ జనతా పార్టీని, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వ్యక్తిగత దూషణలు కూడా చేసినారు. అంటే మళ్ళీ నరేంద్ర మోదీ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని, ఆయన కుమారుడిని వ్యక్తిగతంగా కూడా దూషించినారు. వాళ్ళు అరాచకవాదులు అన్నాడు, వాళ్ళు అవినీతి పరులు అన్నాడు, వీళ్ళు ప్రాజెక్టులను ఏటీఎంలుగా వాడుకుంటారు ఈ తండ్రి కొడుకులు అని చెప్పినాడు. ఇంత జరిగినాక కూడా భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుతో కలిసిపోయింది. ఓకే, కాంగ్రెస్ పార్టీలో కొంత మడిగట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది అని విమర్శ ఉన్నది బయట. వాళ్ళు దాన్ని వదులుకోవాల్సిన అవసరం, ఇవన్నీ రివ్యూ చేసుకుంటూ ఉంటారు, చేసుకోవాల్సిందే. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రను కోల్పోయినంత మాత్రాన ఆ పార్టీ అయిపోతుంది అనుకుంటే పొరపాటు. ఇండియా కూటమిలో మార్పులు రావచ్చు, ఇండియా కూటమిలో ఇంకా కొత్త వాళ్ళు చేరవచ్చు, పాత వాళ్ళు కొంత పోతే పోవచ్చు, కానీ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏదో తుడిచిపెట్టుకుపోతుందనే అభిప్రాయం కరెక్ట్ కాదు.